చేస్తారు అందరూ కూడా. అంటే మన స్వార్థానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వార్థంగా ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన సుస్థిరమైన పరిపాలన అందిస్తారని. కానీ అప్పుడున్న పరిపాలనలో ఒకసారి చూస్తే ఎవరైనా కూడా పరిపాలనకు గురి చేస్తాం. ఏ కార్యకర్తనైనా భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఎంత ఇబ్బంది పెట్టినా వారు లేదు మేము తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటాం, మేము పార్టీ పుట్టినప్పుడు మేము అండగా ఉంటాము కాబట్టి మీరు ఏం చేసినా మేము వెనక్కి కట్టేది లేదు, ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మేమైతే కంటెస్ట్ చేస్తున్నాం, విన్ అవుతున్నామని గంటాబలంగా ఇద్దరు కూడా భార్యభర్త ఇద్దరు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త గౌరవాన్ని తెలిపినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు సేవానితో ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తే అన్ని గ్రామాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండి చిన్న పొరపాట్లు ఆటోమేటిక్గా ఏ ఒక్కరికైనా ఉంటాయి. ప్రతి కార్యకర్త కానీ సర్పంచ్ కానీ నాయకులు కానీ ఎక్కడైనా కూడా చిన్న పొరపాట్లు ఉంటాయి. అయినా కూడా అవన్నిటి కూడా అధిగమిస్తూ అందరితో చక్కగా ఉండి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీడీఓ గారికి, మండల నాయకులకు, పెద్దకొండ గ్రామ పంచాయతీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ రోజు మన వైసీపీ రాక్షస పాలనలో 10 పంచాయతీలు ఉంటే ఆ రోజు ఏకైకంగా పెద్దకొండ గ్రామ ప్రజలందరూ ఏకైకంగా పోరాడి ఆ రోజు 10లో 1 గెలవడం చాలా కష్టం. అలాగే గెలిచి కూడా వాళ్ళకు 5 ఏళ్ళు ఒంటరిగా పోరాటం చేసిన మన నక్షత్ర భువనేశ్వర గారికి నా కృతజ్ఞతలు. ఇలాగే మనం రాబోయే ఎన్నికల్లో కూడా మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతా సహాయంగా ఉన్నారు కాబట్టి మనకు అమరంగా ఉన్నారు. ఇక్కడ 10 వచ్చే ఎన్నికల్లో 10 గెలుచుకొని అమరంగా కాలుగా కలిసిమెలిసిగా గెలిపించుకొని అమరంగా కాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కోరిన పదవి నిర్వహణకు కలుగుతూ ఈ సభకు మా పార్టీ అభిమానులు, ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులు, ఇంకా అధికారులు, నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా ఆ గ్రామ పంచాయతీలో భువనేశ్వరుని ఎన్నిక చేసుకున్నందుకు సహాయపడినటువంటి పరిస్థితులు ఆ రోజు చెందలేదు. చాలా అఘోరంగా ఉండేటువంటి సందర్భంలో ఆ పంచాయతీల నుంచి మన మండలంలోనే ఒక ఏకైక సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలో గెలుపొందడం జరిగింది. వారికి ఆ రోజు ఆ గ్రామ పంచాయతీలో ఆ సర్పంచ్గా కష్టపడేందుకు ముఖ్యంగా నారాయణ రెడ్డి గారిని, రామచంద్రనాయుడు గారిని, అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అందరూ కూడా పేరున చాలా కష్టపడి ఆ గెలుపు కోసము అహర్నిశలు ప్రయత్నించి ఒక విజయాన్ని చేకూర్చినందుకు మనం ఈరోజు ఈ మండల కార్యాలయంలో ఒక అందరూ చేరి తోడ్పడడానికి ముఖ్యంగా భువనేశ్వరం కూడా స్వతంత్రం కావడం, లేదంటే ఈ బలమైన మండలంలో తెలుగుదేశం పార్టీల నుంచి ఒక సర్పంచ్ లేకుండా ఉంటే చేయవలనే కాదు. సో ఇంత దగ్గరగా ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామ పంచాయతీలో
వారి వారి గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్ది అసంభావనతో కొద్ది మనస్పర్ధలతో ఉంటారు. అవన్నీ కూడా సాయం ఉంటాయి పార్టీలో. వాటన్నిటి కూడా కలిసేసుకొని ఒకరికొకరు సహకరించుకుంటూ ఎక్కడైనా కొన్ని అనివార్య కారణాలు ఉంటే వాటిని కూడా సవరించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకి వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటూ అదే భువనేశ్వరమ్మ గారికి నక్షత్రమ్మ గారికి అందరినీ కూడా దూరంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మానిచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. అదేవిధంగా సర్పంచ్ గారు భువనేశ్వర గారు జరుపుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా నాయకులందరికీ ప్రతిరోజుకి ముందున్న నాతోటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చాలా సంతోషాలు. ఎందుకంటే ఆ రోజు నష్టకాలంలో అప్పుడు ఎలక్షన్లో ఓటు వల్ల చాలా భయపడేవాళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు దేనికి భయపడకుండా ఎగరగొండ గ్రామ పంచాయతీలో మనం గెలవడం చాలా గౌరవకారణం. అలాగే ఆ ఎగరగొండ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు మేము చాలా గౌరవపడ్డాం. ఎందుకంటే 10 పంచాయతీలు కానీ ఎక్కడ చాలా ఇబ్బంది పెట్టారు, బయట కేసులు పెట్టారు, ఎలక్షన్ మమ్మల్ని ఏర్పాటు చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన పెద్దపట్ల గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు ధైర్యం నిలబడి ప్రాణాలతో గెలిపిస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో 10 పంచాయతీలలో ప్రతి పంచాయతీ సర్పంచ్ మన సర్పంచ్ ఉండాలా. అలాగే 10 ఎంపీ కానీ ప్రతి ఒక్కరు మన ఆఫీసులో ఉండాలని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంగరగూడ కూడా పోయేదిగా ఉంటుంది. నన్ను ఎంతో ఉద్యోగపరిచి లేకుంటే కంగరగూడ పంచాయతీ సర్పంచ్ గెలడానికి ఎంతో బతిమాలి ఎంతో ఇచ్చేసి నన్ను ఇద్దరు రామచంద్ర నాగరాజ ఇద్దరు ఎన్నో కష్టాలు పడి నన్ను నిలబెట్టి ఇచ్చేసి నాకు ఎంతో సహకరించి నాగరాజు రెడ్డికి జీవితాంతం కూడా చెప్తుంది కూడా అదే మన ఊర్లో పెంగరగుంట్లో కూడా అందరూ సహకరించి మనిషికి సహకరించి నన్ను ప్రతి ఒక్క ఊర్లోనో ప్రతి ఒక్క గ్రామంలోనో అందరూ సహకరించి నన్ను అందరూ గెలిపించి చేశారు. ఇక్కడ కూడా ఆఫీసుల్లో కూడా ఎంత ఇది కూడా వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉన్నా కూడా ఆఫీసర్లు కూడా నాకు ఎంతో ఇంతవరకు కూడా ఊరు కూడా ఇబ్బంది పెట్టింది లేదు. అంత నన్ను సహకరించారు ఇంత చేసి. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకందరికీ నా నమస్కారము. అదే అమరన్నకి అందరికీ నా ధన్యవాదాలు. నన్ను అంత బాధపడి గెలిపించినారు. అప్పుడు మా అబ్బాయి కూడా రోజు చచ్చిపోయింది. మేము పక్కన పెట్టుకొని గెలిచినామంటే అంత గ్రేట్గా గెలిచినాం. మండల నాయకులందరూ కూడా సర్పంచ్ని సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. నా 1 by 1 మొదటిగా ఎంపీ వారితో మండల నాయకులందరూ కూడా మండల కార్యక్రమం ఓకే అమీన్ నా కిరాణా కొంచెం సైడ్ మేడం మీరు కొద్దిగా ఇంకొంచెం అంటే దుడ్డం దూరుతాను ఇచ్చున్నా. ఓకే సార్ జరుపుకున్నా ఎందుకు అట్లా అడ్డా దుడ్డం దూరుతారు చెప్పు. అయిందినా
సీనియర్ నాయకులు అలాగే యువతి గారు ఈ పక్క ముందర రావద్దండి. భాస్కర్ అన్న, గణేష్ అన్న తినేలే గణేష్ అన్న గణేష్ అన్న రా ముందరికి రా, కొంచెం జరుపుకోనా. నీ ఎరుపులు ఎక్కువ అయిపోతుంది. అలాగే పెద్దమంది పంచాయతీ నాయకులు హరి గారు, విశ్వనాథన్ గారు, మంజు ముజఫ, అలాగే పోనా కొంచెం కిందకి దింపు. నిలబడే చాలా అలాగే వైఎస్ఆర్ గారికి బాబురాయుడు గారు, నెక్స్ట్ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీ కూడా నరజా